కాంగ్రెస్ నాయకులు పెగాసస్ అనేటువంటిది ఒకటి ఏదో వచ్చింది కదా గతంలో, ఇజ్రాయెల్ కంపెనీ ఒకటి వాట్సాప్నో లేకపోతే నిఘా పెడుతుంది అనేటువంటిది. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అమెరికా చట్టాలను వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించింది ఇజ్రాయెల్ కంపెనీ అని అమెరికాలో చెప్తే, హిండెన్బర్గ్ అమెరికా నివేదిక, అదాని మీద అమెరికా నివేదిక, ఇవాళ వాట్సాప్ ఏదో దానిపైన అమెరికా నివేదికకు సంబంధించి కాంగ్రెస్ ఇక్కడ ఎందుకు చేస్తుందో అర్థమవుతలేదు. కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుందనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పట్టించుకుంటుందా లేదా అనేటువంటి చూడాలి. అంటే వాళ్ళు భారతదేశానికి సంబంధించినటువంటి ఏ వ్యవస్థ మీద కాంగ్రెస్కు నమ్మకం లేదు. అమెరికా చెప్పిందే నమ్ముతుంది. అమెరికా అనేటువంటిది బంగ్లాదేశ్ మీద డీప్ స్టేట్ చేసి ఏకంగా ఒక ప్రధానమంత్రిని పారిపోయేలాగా చేసింది, సిరియాలో ఒక అధ్యక్షుడిని పారిపోయేలాగా చేసింది, అనేక దేశాల అధ్యక్షులను పట్టుకున్నారు, కాల్చిరు, చంపిరు, అనేక దేశాలలో వాళ్ళు మార్చిరు అనేటువంటి తెలుసు కదా. అమెరికా మీద ఎందుకు ఇంత ప్రేమ అర్థం కావట్లేదు. అన్ని దేశాలతో మంచిగా ఉండాలి, కానీ వాడు మనల్ని పక్కదోవ పట్టిస్తుంటే, తప్పుదోవ పట్టిస్తుంటే, వాడి అడుగులకు మనం అడుగులొత్తాల్సినటువంటి కర్మ మనకేముందనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ ఎందుకు పట్టించుకుంటలేదు. హిండెన్బర్గ్ నివేదిక మీద అట్లనే ఎగిరిరు. హిండెన్బర్గ్ అనేటువంటి భారతదేశం మీద ఎందుకు ప్రేమ ఉంటుంది అనేటువంటి దేశ ప్రేమ గురించి, దేశం యొక్క గురించి మాట్లాడకుండా అమెరికాలో ఏదో జరిగింది అని, అమెరికా వాడు ఏదో చెప్పిండని, అమెరికా వాళ్ళు ఏదో చేసిరని, ఇతర దేశాలు ఎట్లా భారతదేశం మీద ఏం చేసిరంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేలాగా. ఇవాళ కాదు, 700-800 సంవత్సరాల నుంచి ఇదే చర్చ. మీ తిండి మంచిది కాదు, మీ బట్టలు మంచిది కాదు, మీ సంస్కృతి మంచిది కాదు, ఇది వెనుకబడ్డటువంటిది, మీది ఇటువంటిది అటువంటిదని భారతదేశంలో ప్రజలందరినీ మానసికంగా తరతరాలుగా చిత్రీకరించి, వాడెవడో ఇల్లు కనుక్కున్నాడు, వాడెవడో లైట్ కనుక్కున్నాడు, వాడెవడో కనుక్కున్నాడు, ఆ ఇతర దేశాల శాస్త్రవేత్తలు గొప్పలు, వాళ్ళదే శాస్త్రీయత, భారతదేశంలో ఉన్నటువంటి ఋషులు గొప్పలు కాదు, వాళ్ళు ఏం కనుక్కోలేదు, వాళ్ళు ఏం చేయలేదని ఇట్లా ముద్ర వేసి 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 భారతదేశాన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కిందకి నెట్టివేయబడ్డది. వాళ్ళ కాంగ్రెస్ కూడా దాంట్లోకే వెళ్ళిపోయింది. అది పరిస్థితి. దాంట్లో మరి ఎట్లా మారుతారు, ఏం చేస్తారు అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం.